వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం శ్రీకృష్ణం వందే జగద్గురుం. మహాభక్తులారా, మనందరికీ కూడా ఇప్పుడు 7 జన్మల నుంచి పెళ్ళాం వస్తుందంటారు. అంటే రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ, ఒక భార్య 7 జన్మల నుంచి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అలాగే పిల్లలు కానీ, రుణాలు, శత్రువులు, వీళ్ళంతా కూడా మరి ఈ 7 జన్మల నుంచి వచ్చినటువంటి ఆస్తులు మనకు కూడా రావు. ఏమొస్తాయో తెలుసా? పాపపుణ్యాలనే ఆస్తులు వస్తాయి. మనం అంతకుముందు సంపాదించినటువంటి వాడునోరు వీడునోరు కొట్టేసి భూ కబ్జాలు చేసేసి ఇవన్నీ చేసినవన్నీ అక్కడ ఉండిపోయినాయి, మన వారసులకు ఇచ్చేసాం. అయితే దానికి సంబంధించినటువంటి ఆ కర్మలు చేసాం కదండి, ఆ ఫలితాలు మాత్రం పుణ్యమైతే పుణ్య ఫలితాలు, పాపాలైతే పాప ఫలితాలు మనకు కూడా వచ్చేస్తాయి ఈ జన్మలంతా కూడా. కాబట్టి ఇప్పుడు గరుడ పురాణం అనేటటువంటిది ఒకటి ఉందని మనకు తెలుసు. యముడు చక్కగా నచికేతుడికి జన్మ రహస్యాలన్నీ కూడా చెప్పాడు. గరుడ పురాణంలో ఏ శిక్షకి ఏదో, మరి ఏ పాపానికి ఏ శిక్ష వేస్తారు, ఏ పుణ్యానికి ఏది లాభం జరుగుతుంది, ఇవన్నీ కూడా వర్ణించబడ్డాయి. కాకపోతే మనం జీర్ణించుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు చూడండి, మనకి లాస్ట్ 7 జన్మల నుంచి మనం కనుక తీసుకుంటే కనుక మనము భార్య అనేటటువంటి ఆవిడ ఎందుకు వస్తుందంటే మనకు పాపం సేవ చేస్తుందండి. పాపం మనం వాళ్ళ చేత సేవలు చేపించుకున్నాం, అందువలన ఆమె భార్య రూపంలో వస్తుంది. పిల్లలు ఎవరండి? అప్పులు ఎగ్గొట్టేసాం మనం, అప్పులోళ్లే మన పిల్లలు. అందుకే వాళ్ళని శుభ్రంగా చదివేస్తాం, బ్రహ్మాండంగా పెంచుతాం, పెద్ద చేస్తాం. వాళ్ళకి అన్నీ ఇచ్చిన తర్వాత మనకి చితి పెట్టించుకుంటాం వాళ్ళ చేత. ఆ మధ్యలో వాళ్ళు ఏం చేస్తారండి? భార్య పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు వాళ్ళు. కాబట్టి ఇది తప్పు కాదండి, ఇది ప్రకృతి ధర్మం. ప్రకృతి ధర్మం ఏంటంటే ముందు చూపు చూడాలి. ముందు వాళ్ళకు పుట్టినటువంటి సంతానాలు చూస్తారు, కానీ వెనక్కి చూడరు. వెనకగా వాళ్ళ తల్లిదండ్రులని, వాళ్ళని, తాతల్ని వాళ్ళ చూడరు అనమాట. కాబట్టి మనము ఎవరి అయితే మనము ఈ ఈ యొక్క స్త్రీలని మనం అవమానిస్తామో అటువంటి వాళ్ళు పేడలో పురుగుగా పుడతాడని గరుడ పురాణం చెప్తుంది. ఎవరైతే అమాయకులైనటువంటి అబలులైనటువంటి వాళ్ళ మీద అత్యాచారాలు చేస్తామో, లేకపోతే వాళ్ళ యొక్క ధనాన్ని మనము లాగేసుకుంటామో, ఇవంతా కూడా మనం ఎలా పుడతామండి? దోమై పుడతాము అని చెప్తోంది గరుడ పురాణం. అలాగే మనము గురువుల్ని మనం సలహాలు ఇస్తాం, వెటకారం ఆడతాం. చిన్నప్పుడు మనం స్కూల్కి వెళ్ళినప్పుడు చూడండి, మాస్టర్ పాఠాలు చెప్తుంటే జోకులు వేస్తాం, సెటైర్లు వేస్తాం. అలాగే ఇప్పుడు నేను వీడియోలు చెప్తున్నానండి, నా మీద కూడా సెటైర్లు వేస్తారు కదా, సరదాగా కామెంట్స్ అవి పెడతా ఉంటారు. అంటే మంచిగా చెప్పకపోతే మీకు ఏమండి మీరు కోటీశ్వర్లు అయిపోతారండి, ఏమండి మీరు చాలా గొప్పవాళ్ళు అయిపోతారండి అంటే అప్పుడు పెడతారు. ఏమంటే ఈ రాశి వాళ్ళు మేము చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాం, మాకు అవ్వట్లేదు అని అప్పుడు పెడతారు. ఒకవేళ ఒరే నాయన ఉన్నట్టు చెప్పామనుకోండి, ఇలా జరుగుద్దురా నాయన, ఇప్పుడు గరుడ పురాణం లాంటి విషయాలు మనం ఎప్పుడూ సత్యమే చెప్తాం. అయితే అప్పుడు ఏం చేస్తారండి? వీడెక్కడ దొరికాడరా బాబు, మళ్ళీ వచ్చేసాడు వీడు అని చెప్పేసి ఎక్కడ దొరికాడరా అని కామెంట్లు పెడతారు. ఇట్లాంటివన్నీ కూడా తప్పమ్మా. అందువలన గురువులను కనుక ద్వేషిస్తే ఆయుక్షీణమవుతుంది, అదృష్టహీనులు అయిపోతారు. అందువలన చాలా నష్టాలు జరుగుతాయి. మన నోటితో చెప్పకూడదు, ఎందుకంటే చెప్తే అలెక్కే చిట్టి పికిల్స్ లాగా అయిపోద్ది అనమాట మీ బతుకులన్నీ కూడా. అందువలన కంపల్సరీ మీరంతా కూడా మీ గురువులు అంటే ఎవరైనా మీకు పాఠాలు చెప్పిన వాళ్ళు, మీ అమ్మని మీరు తిట్టుకుంటారా? మీ నాన్న మీరు తిట్టుకుంటారా? మీకు పాఠాలు చెప్పిన మాస్టర్ని తిట్టుకుంటారా? ఒక మహానుభావుడు నాకు పెడతాడు, ఏమన్నా మీరు సోదెక్కి వేసేస్తున్నారండి బాబు. మరి ఇక్కడ మీరు జాతక రాశి ఫలాలు పాయింట్ చెప్పట్లేదండి. మహానుభావ, మహాపురుషోత్తమ, నీవంటి గొప్పవాడు గురువులకి సలహాలు ఇవ్వకూడదు నాయన. ప్రొఫెసర్ నేను, మరి సలహాలు ఇస్తే ఎట్లా? అక్కడ మంచి అంటే నువ్వు చాలా కోటీశ్వరుడు అయిపోతావు, నువ్వు చాలా గొప్పవాడు అయిపోతావు అని చెప్తే నువ్వేం దానాలు చేసావు? నువ్వు పూర్వజన్మలో దానాలు కూడా చేయాలి కదా. ఈ జన్మలో ఏం చేసావు చెప్పు? అనాథలకి ఎవరికి చేసావు? దానాలు చేయవు. పంతులకు మాకు ఫీజు ఇవ్వవు, తర్వాత సలహాలు మాత్రం ఇస్తాం. అసలు మేము స్క్రోల్ చేసే నెంబర్ ఎందుకు వేస్తాం? పాపం ఇచ్చే అవసరంలో ఎవరైతే బాగా కష్టంలో ఉంటారో వాళ్ళు పాపం వాళ్ళ సజెషన్స్ అడిగి మా సలహాల ప్రకారం వింటారని. అన్కండిషనల్గా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మనం డబ్బులు తీసుకోకుండా ఫ్రీగా చెప్పేటటువంటి జ్యోతిషానికి నీలాంటి వాళ్ళు ఎందుకు సలహాలు చెప్తారు నాయన? కాబట్టి చాలా దారుణమైనటువంటి నరకానికి వెళ్ళిపోతావు నువ్వు. ఎంత అంటే మామూలుగా వ్యాధి, ఆ జ్యోతిష్యాన్ని కానీ, గురువుని కానీ, వైద్యుడిని కానీ ఎవరైతే ద్వేషించినా, వాళ్ళకి సలహాలు ఇచ్చినా వాళ్ళంతా ఏమైపోతారో తెలుసా? ఆయుక్షీణమైపోతారు, అదృష్టహీనులు అయిపోతారు. అండ్ డాక్టర్ని కనుక ద్వేషించినట్లయితే వాడు పైకే పోతాడు. కాబట్టి భయపెట్టడాలు గీపెట్టడాలు ఉండవు, మనదంతా స్ట్రైట్ ఫార్వర్డ్. కాబట్టి ఈ యొక్క
ఎవ్వరి అయితే పుస్తకాలు దొబ్బేస్తారు చాలామంది చూడండి, దొంగ పువ్వులు దొబ్బేస్తారండి. తెల్లవారుజామున 5ంటికి లేచి పాపం ఓనర్ చెట్లు పోసుకొని నీళ్లు పోసుకొని చెట్లు అంతా చేస్తే కవర్లు వేసుకొచ్చి వాకింగ్ అని చెప్పి వాళ్ళు మొత్తం అసలు ఓనర్కు 2 పువ్వులు ఉంచరండి, మొత్తం కోసేస్తారు. అప్పుడు ఏమవుతుందో తెలుసా అండి, మీరు చేసే పుణ్యం అంతానేమో ఓనర్కి పూజల వల్ల వచ్చే పుణ్యం, మీకేమో పాపమే, దొంగతనం పాపమే. తర్వాత ఏమైపోతారండి, మీరు మిడతైపోతారు. గరుడ పురాణం చెప్తుంది. మా గురుగారు గరికపాటి నరసింహారావు గారు కూడా దొంగ పూలు కొయ్యొద్దమ్మా అని చెప్పారు. అప్పటి నుంచి కొంత తగ్గింది. ఇంక మిగతా వాళ్ళు కోసేస్తున్నారు అనుకోండి, చాలా నరకాలకు వెళ్ళిపోతారండి బాబు. దొంగ పూలు కొయ్యకూడదండి. అలాగే ఇక ఇంట్లో పెట్టుకుంటారు నమ్మకంగా. ఇంట్లో పెట్టుకుంటే నమ్మకంగా ద్రోహాలు చేస్తారు. బాయ్ ఫ్రెండ్స్ కోసం, మరి వీళ్ళు గర్ల్ ఫ్రెండ్స్ కోసం ఈ యూత్ ఏం చేస్తారంటే ఇంట్లో పెడితే డబ్బులు దొబ్బేస్తారండి బాబు. బంగారము డబ్బులు దొబ్బేస్తారు. మరి అది ఎవరి మీదకి వెళ్ళిపోద్ది? పాపం ముసలోళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఏదో తిండి పెడతా ఉంటారు కదా, ఆ ముసలోళ్ళ మీదకి వెళ్ళిపోద్ది. ఆ ముసలోళ్ళని తిట్టేస్తారు వీళ్ళు, ఇంటి యజమానులు. మనవరాళ్ళని మనవాడిని ఏమనలేక. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మహాపాపాలు అయిపోయి నెక్స్ట్ జన్మలో వికలాంగులు అయిపోతారు. ఇది అన్ని గరుడ పురాణం అన్ని క్లియర్గా చెప్తుంది. కాబట్టి ఇవన్నీ సరదాగా చెప్పేది కాదు నాయన. భయపెట్టాల్సిన, ఇప్పుడు మేము భయపెట్టామనుకో మేము కూడా రౌరవాది నరకాలకు వెళ్ళిపోతాం నాయన. భయపెట్టేది లేదు, ఉన్నది ఉన్నట్టు చెప్పకపోతే రౌరవాది నరకాలే మాకైనా సరే. కాబట్టి యూట్యూబ్లో ఉన్నటువంటి మహానుభావులు మొత్తం జ్యోతిష్యం చెప్పేటటువంటి వాళ్ళు, ప్రవచనాలు చెప్పేటటువంటి వాళ్ళు ఎంతో కష్టపడి ఎంతో పరిశ్రమించి రోజులు పుస్తకాలు బట్టీలు కొట్టి చిన్నప్పటి నుంచి గురువుగారు పాళ్ళు పిసికి అన్నీ నగ్న సత్యాలు చెప్తున్నారు నాయన, నగ్న సత్యాలు చెప్తున్నారు. కాబట్టి వాళ్ళు అలా చెప్పలేదనుకోండి, రౌరవాది నరకాలకు వెళ్ళిపోతారు వాళ్ళు కూడా. కాబట్టి ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలా. గరుడ పురాణంలో ఎవరి అన్నం అయితే మనం దొబ్బేస్తామో అటువంటి వాళ్ళు మనం అన్నం లేకుండా నెక్స్ట్ జన్మలో చాలా బాధపడతాం. అంటే అన్నం అంటే అన్నం ప్లేట్ కాదండి దొబ్బేయడం, అవతల వాడి యొక్క శ్రమను దోచుకోవడం. అవతల వాడు కష్టపడి సంపాదించుకుంటాడండి ఇల్లు. కొంతమంది రాజకీయ నాయకులు, రౌడీ షీటర్లు, చెడ్డోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు దొబ్బేస్తారు కదండి స్థలాలు అవన్నీ. వాళ్ళకి నెక్స్ట్ జన్మలో ఫుడ్ ఉండదండి. కాబట్టి అందుకనే రౌడీ షీటర్లు చూడండి, ఈ జన్మలోనే ఫటాల్ కత్తి పట్టుకునేవాడు కత్తితోనే పోతాడు. నయీం ఏమైపోయాడండి, మన కళ్ళ ముందు నయీం అయిపోయాడు. బోడు మందిని చూసాం మనం ఇలాంటి వాళ్ళందరినీ, గోండాలని. మా ఫ్రెండ్ అయినటువంటి పోలీస్ కమిషనర్ సురేంద్ర బాబు ఏసైడ్ మ్యాన్ ఎన్కౌంటర్ సజ్జనార్ సార్, ఎవరు ఏంటో ఐపీఎస్లు, బ్రహ్మాండమైన ఐపీఎస్లు ఉన్నారు. ఐపీఎస్లు ఇప్పుడు జితేంద్ర సార్ మహాత్ముడు డీజీపీ. మరి వీళ్ళంతా ఉండగా మనం పిచ్చేషాలు వేస్తే మనం రక్షించుకోవాలి. చక్కగా మన ధర్మాన్ని, ఎథిక్స్ని, మారల్స్ని రక్షించుకోవాలి నాయన, రక్షించుకోవాలి. కాబట్టి అధర్మం పాలు చేయకండి. చక్కగా ధర్మం కోసం వీళ్ళు చెప్పేటటువంటి ప్రవచనాలన్నీ వినండి. పూజలు పునస్కారాలు చేయక్కర్లేదులే, ₹1,00,000 అవుతున్నాడు, లేకపోతే అడుగుతున్నాడు, లేకపోతే 50,000 అడుగుతున్నాడని ఈ జ్యోతిష్కులు చెప్పేది వదిలేయండి. పాపం దక్షిణలు ఇచ్చేయండి బాబు. పంతులకి దక్షిణలు ఎగ్గొడతారంటే బాబు. ఎవరైతే పంతులకి దక్షిణలు ఎగ్గొడతారో, ఎవరైతే జ్యోతిష్కులకి దక్షిణలు ఎగ్గొడతారో వాళ్ళకి ఏమొస్తుందో తెలుసా? గరుడ పురాణం తీసి చదవని చూస్తాను. బ్రాహ్మడు చెప్పేది వినకపోయినా. బ్రాహ్మడు అంటే ఏంటండి? బ్రాహ్మణి క్యాస్ట్ కాదండి బాబు. బ్రాహ్మణుడు అంటే బ్రహ్మజ్ఞానాంతో బ్రాహ్మణ. ఎవరైతే నీ మంచి కోసం చెప్పేటటువంటి వాడు, గురుస్థానంలో ఉండి చెప్పేటటువంటి వాడు, దత్తాత్రేయుడు అవతారం వాడు, అటువంటి వాళ్ళు కనుక చెప్పింది కనుక వినకపోతే నువ్వు ఏమైపోతావంటే రౌరవాది నరకాలకు వెళ్ళిపోతావని చెప్తోంది. రౌరవాది నరకం అంటే అల్టిమేట్ అనమాట. ఇంకా ఇవన్నీ నరకాలు ఉన్నాయండి లేవండి అని వితండవాదం చేసే వాళ్ళకి ఈ జన్మలో లాస్ట్ రోజులు కూడా అవసరం లేదు. స్టార్టింగ్లో పెరాలసిస్ వచ్చేస్తుంది. గరుడ పురాణం అంటేనే అంతేనండి బాబు, భయం భయం భయం. అందుకే ఇంట్లో గరుడ పురాణం ఎవడో పెట్టుకోడు. దానికి భయం వేసి ఏంటి తప్పులు చేయాల్సి వస్తుంది. తప్పులు చేస్తే ఈ శిక్షలను గరుడ పురాణంలో ఉంటుంది. కానీ అందుకని ఏం చెప్తారు, సెంటిమెంట్ కింద. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు కదా, ఏమన్నా బాబు చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోతారు, గరుడ పురాణం ఇంట్లో పెట్టుకోకూడదని అంటారు. నో, దానికోసం కాదు. ప్రతి వాడి ఇంట్లో కూడా గరుడ పురాణం పెట్టారు. ఇట్ ఈస్ లైక్ అన్ ఐపీసీ సెక్షన్, ఇండియన్ పెనల్ కోడ్ లాంటిది. మరి అలాంటిది మీ దగ్గర ఉండాలి. కంపల్సరీ గరుడ పురాణం తెచ్చుకోండి, మీ ఇంట్లో పెట్టుకోండి. దీని ప్రకారం ఈ పూర్వజన్మల కర్మల ప్రకారం మనందరం చేసినటువంటి 7 జన్మలని తీసుకుందాం. మరి దాని యొక్క ప్రభావాలన్నీ కూడా ఈ రాశుల మీద నక్షత్రాల రూపంలో, మళ్ళీ అలాగే ఈ యొక్క గ్రహాల రూపంలో మనకి చూపిస్తాయి. ఈ 2025వ సంవత్సరం అంతా కూడా ఇవి మనం చేసినటువంటి పాపాలను బట్టి ఏ రాశుల వాళ్ళని ఎలా ఇబ్బంది పెడతాయి అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక్కొక్క రాశికి విడివిడిగా చూడండి. మేషరాశి వారికి మనము రవి ఏప్రిల్ 13వ తేదీ నుంచి మేషరాశిలోకి వస్తున్నాడండి. రాహువు, తర్వాత శుక్రుడు, బుధుడు, శని
ఈ 4 గ్రహాలు కూడా మీనరాశిలో ఉన్నాడు. మరి అలాగే కేతు కన్యా రాశిలో ఉన్నాడు. ఇకపోతే మనకి కర్కాటకంలోకి కుజుడు వచ్చాడండి. దానివల్ల గురుడేమో వృషభ రాశిలో ఉన్నాడు. ధనానికి ఏమీ ఇబ్బంది ఉండదండి. మేషరాశి వాళ్ళకి మనశ్శాంతి లోపము అనేటటువంటిది గత వారంతో పోల్చుకుంటే ఈ వారంలో కొద్దిగా తగ్గుతుందన్నమాట. కాబట్టి మేషరాశి వారి ఆలోచన సరళిలో ఎంతో మార్పు వస్తుందన్నమాట. ప్రమాదాలను దాటుకునేటటువంటి దిశగా, తప్పుల్ని సరిదిద్దుకునేటటువంటి దిశగా ఈ యొక్క రాశుల వారంతా కూడా ఆలోచిస్తారు. అయితే ఈ 7 జన్మల్లో చేసినటువంటి పాపాల వలన మనశ్శాంతి లోపం వస్తుందండి. ఒక్క జన్మ కాదు, 2 జన్మ కాదండి, 3 జన్మలు కాదండి బాబు. యముడు 7 జన్మల నుంచి లాక్కొస్తాడు. మీకు ఏమైనా డౌట్లు అయితే చాగండి కోటేశ్వరరావు గారిని అడగని చెప్తారు. కాబట్టి ఈ యొక్క 7 జన్మల పాపాలు మనల్ని వదలవు. కాబట్టి మానసిక అశాంతితో మనం కుమిలిపోతూ ఉంటాం అన్నమాట. అంటే శత్రువులపై పీడ కూడా మనకి మే 30, 2025 సంవత్సరం వరకు మీకు ఉండదండి. ఆ తర్వాత శత్రువులు విజృంభిస్తారు. మీ ఇంట్లో పిల్లలే మీకు కాస్త మనశ్శాంతి లోపాన్ని కలిగిస్తారు. అండ్ మనశ్శాంతి ప్రతి దానికి కూడా మెంటల్ టెన్షన్ అనేటటువంటిది పడతారు. విదేశాలకు వెళతారు. అక్కడ చక్కగా మీరు చేసిన పుణ్యఫలం ఉన్నటువంటి వాళ్ళు విదేశాల్లో కూడా సాధన చేసుకోగలుగుతారు. ఎవరైతే ఈ యొక్క బంధుమిత్రులు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారో, మరి అక్కడికి వెళ్ళేసి బాలి వెళ్తున్నామండి, తర్వాత ఈ సింగపూర్ వెళ్తున్నామండి, అక్కడ పబ్కి వెళ్తామండి అనేటటువంటి వాళ్ళు కూడా ఉంటారండి. పబ్బులకు వెళ్తే ఏమవుతుందండి, పూర్వజన్మ సురాపానము పంచమహాపాతకాల్లో ఒకటి. మళ్ళీ కొత్తగా పాపం మనం తెచ్చుకోవడం అనమాట. ఇవన్నీ కూడా సైకిల్ అండి. కాబట్టి ఎవరినెవరో ఆపలేరు, బుద్ధి కర్మానుసారిని. కాబట్టి కోటీశ్వరులు అయిపోవడాలు ఇలాంటి కళలు ఏం కనొద్దు అసలు. ఉద్యోగాలు అసలు మీకు ఫోన్ ఎత్తితే అండి, ఎవరైనా సరే ఉద్యోగం చేస్తున్నాను అనేటటువంటి వాడు ఉండడండి. నాకు అందరూ ఏమండి ఉద్యోగం లేక బాధలండి. ఎందుకు ఉద్యోగం లేదు? ఆర్థిక ఇబ్బందులు అండి. 82,000 వస్తున్నటువంటి వాడు కూడా ఉద్యోగం లేదంటాడు. ఎందువలన అంటే వాళ్ళకు దానాలు చేయరు. దానాలు చేస్తేనే డబ్బులు వస్తాయండి బాబు. తెగ దానాలు చేయండి. నెలలో మీకు వచ్చేటటువంటి దాంట్లో 10% ఇంక నుంచి నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి. మీకు రాకపోతే నన్ను అడగండి. 10% దానాలు చేయండి పేదవాళ్ళకి. మీ చేతులతో చేసేయండి అంతే. కాబట్టి ఈ యొక్క రైతులందరూ కూడా పంటలు బ్రహ్మాండంగా పండిస్తారండి. ఎండుమిరపకాయల పంటలు, టమాటాల పంటలు పండించిన వాళ్ళు నష్టపోయారు. మరి రైతుల పరిస్థితి మరి మీకు మే 30, 2025 సంవత్సరం తర్వాత బాగుంటుంది. వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నూనె వ్యాపారాలు, ఇలాంటి వ్యాపారాలన్నీ కూడా మీకు కలిసి రావు. ఎలక్ట్రానిక్ వ్యాపారాలు మే 30 తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళకి జాబులు వస్తాయన్నమాట. వ్యాపారాలు బాగుంటాయి. ఇంకా ఇవన్నీ కూడా రాశి ఫలాలండి. రాశి ఫలాలు జరుగుతాయంటే ఖచ్చితంగా జరుగుతాయి, కానీ మీ వ్యక్తిగత జాతకాలను జోడించుకోవాలా. So there should be a blend between the Indian modern science, and we have to blend the modern science and this ancient astrology, So then only you will get the full readings. So to know about all these things, we are under non-commercial ga we are giving you, we are serving you, we are your servants antegani. But I don't tolerate if anybody tries to give me wrong guidance kani, salahal kani, comments kani. I don't allow, because this is a different classroom. I'm your teacher and you're all my students. I love you so much. Okay, right. పరిహారాలు వచ్చేసరికి ఏం చేయాలంటే అండి, ఈ యొక్క మేషరాశి వారికి రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహుకి కిలోంపావు మినుముల్ని, ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్తువుల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేయండి. రావి చెట్టు అండి మనకి దేవతా వృక్షాలు, దాని చుట్టూ నీళ్లు పోయండి, దాని చుట్టూ తిరగండి 108 ప్రదక్షిణాలు, ఓం శనేశ్వరాయ నమః అంటూ. చాలా బాగుపడతారండి మీరు. మీకు ఏమైనా డౌట్లు ఉంటే నా నెంబర్ పడుతుంది కదా, మీకు చక్కగా వాట్సాప్లో పెట్టండి. వి డోంట్ చార్జ్. మీ చేత దాన ధర్మాలు చేయమని చెప్తాం అంతే, దట్స్ ఆల్. అండ్ మీరు ఒక్క సద్గురువు మన కృష్ణుడు జగద్గురువు ఓం శరవణ భవ నామాన్ని మీకు ఫ్రీగా ఇస్తున్నాను. ఇది జపించండి. పైకి రాకపోతే నన్ను అడగండి. శుభమస్తు.